బెత్లెహేమ్ నగరంలో జీసస్ క్రైస్ట్ జన్మించారు. జీసస్ క్రైస్ట్ 12 years ఏజ్లో జెరూసలేం టెంపుల్ విజిట్ చేస్తున్నప్పుడు అక్కడున్న శాస్త్రవేత్తలు మరియు టీచర్స్ అందరూ దేవుని యొక్క జ్ఞానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జీసస్ క్రైస్ట్ ఇజ్రాయెల్ దగ్గర గలిలయ అను ప్లేస్ దగ్గర నజరేత్ అనే ఊర్లో స్థిరపడ్డారు. జీసస్ క్రైస్ట్కి 30 years ఏజ్ వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి యోర్దాన్ నదిలో బాప్తిసం పొందారు. పరలోకం ఈయన నా ప్రియమైన కుమారుడు అని ప్రకటించింది. దాని తర్వాత జీసస్ క్రైస్ట్ 40 రోజుల పాటు అంటే 40 days పాటు అరణ్యంలో ఉపవాసం చేసి అపవాది చేసే శోధనలను దేవుని వాక్యంతో ఎదిరించి జయించాడు. ఉపవాసం తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు ఆకలి వేస్తుండగా. Jump down from this edge, prove your power. జీసస్ క్రైస్ట్ కి ధనము, ఈ భూలోక ఆశ అన్ని చూయించి సాతాను లోబర్చుకోనేకి చూసింది. కానీ దేవుడు అన్నిటినీ జయించి తిరిగి ఊరికి వెళ్ళాడు, గలిలయ ప్రాంతానికి. గలిలయ ప్రాంతం అంతా జీసస్ క్రైస్ట్ తిరుగుతూ ప్రజలకు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మరియు తన 12 మంది శిష్యుల్ని ఒక్కొక్కరినిగా ఎంపిక చేసి వారితో తనతో పాటు తీసుకొని బోధనలను, జీవన శైలిని ద్వారా దేవుని ప్రేమను చూపించాడు. ఎన్నో ఉపమానాలు అంటే పారబుల్స్ ద్వారా బోధించాడు. జీసస్ క్రైస్ట్ ఎన్నో ఉపమానాలు ద్వారా నిజమైన ప్రేమ ఏమో, పొరుగువాన్ని ఎలా ప్రేమించాలి, ఎలా కరుణ చూపాలా అని అద్భుతాలు చేస్తూ అక్కడున్న జనాల్ని, శిష్యుల్ని ఆశ్చర్యపరుస్తూ ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. జీసస్ క్రైస్ట్ బోధించిన ప్రధాన సందేశం ఏమిటంటే ప్రేమ, క్షమించడం, వినయం, మన శత్రువులను కూడా ప్రేమించేది, మనల్ని హింసించే వారిని కూడా వారి కోసం ప్రార్థించేది. ఇలా ఎన్నో విషయాలు చెప్తూ అతని ప్రీచింగ్ని సాగించారు. జీసస్ క్రైస్ట్ అక్కడున్న వారికి పరలోక ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పించారు. ఆ ప్రార్థన ఏమిటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మా ఎడల అపరాధం చేసి మాకు క్షమించులాగున మా అపరాధములను క్షమించుము, మమ్మను శోధనలో కాక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్ అని నేర్పించారు. జీసస్ క్రైస్ట్ దేవుని రాజ్యం గురించి బోధిస్తుండగా చాలా మంది గుమిగూడారు. అప్పుడు వాళ్ళందరికీ 5 రొట్టెలు 2 చేపలు అద్భుత కార్యం చేశారు. అక్కడున్న వారందరికీ భోజనం సిద్ధపరిచి. జీసస్ క్రైస్ట్ మరియు శిష్యులు సముద్రంపై వెళ్తుండగా గాలివానకు శిష్యులు భయపడ్డారు. అప్పుడు జీసస్ క్రైస్ట్ లేచి వాటిని సమాధాన పరిస్తే శిష్యులు ఆశ్చర్యపడ్డారు, ఈయనకు సముద్రము, గాలి లోబడుచున్నవి అని. జీసస్ క్రైస్ట్ ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ అతని ప్రసంగాన్ని కొనసాగించాడు. జీసస్ క్రైస్ట్ జెరూసలేంకి వెళ్తుండగా దారి పొడుగునా అక్కడ బట్టలు మరియు ఖర్జూరపు మట్టలను వేసి ఘనంగా ఆహ్వానించారు జెరూసలేంలోనికి జీసస్ క్రైస్ట్ యెరూషలేంలోని ఆలయానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న వాడిని చూసి ఎంతో ఆగ్రహించారు మరియు బాధపడ్డారు. వాళ్ళందరినీ తరిమేశారు. మందిరం ప్రార్థనా మందిరం అని చెప్పబడిన, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేస్తే అని ఎంతో కోపపడ్డాడు. జీసస్ క్రైస్ట్ బోధనను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపడ్డారు, ఇతనికి ఇంత జ్ఞానమా అని. మరియు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వెళ్ళారు, చూపులేని వారికి చూపునిస్తూ. My daughter, stand up and walk. జీసస్ క్రైస్ట్ లాస్ట్ సప్పర్, ప్రభురాత్రి భోజనం సమయంలో శిష్యులకు మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్తే శిష్యులందరూ కలత చెందారు.
ప్రభురాత్రి భోజనం సమయంలో యూదా ఇస్కరియోతు దేవుణ్ణి రోమన్ సోల్జర్స్కి అప్పగించాడు. గెత్సెమనే తోటలో అక్కడున్న వారు అబద్ధ సాక్ష్యాలతో జీసస్ క్రైస్ట్ ని బంధించారు. మరియు నువ్వు దైవ కుమారుడివా అని అడగ్గా జీసస్ క్రైస్ట్ అవునని సమాధానం ఇచ్చారు. అందుకు దైవ దూషణగా జీసస్ క్రైస్ట్ కి సిలువ వేయమని ఆజ్ఞాపించారు. గొల్గొతా కొండపై యేసుక్రీస్తు తన సిలువను తానే మోసుకుంటూ అక్కడికి చేరుకున్నారు ఎంతో కష్టంతో. రోమన్ సైనికులు జీసస్ క్రైస్ట్ ని అవమానిస్తూ జీసస్ క్రైస్ట్ ని మిగతా 2 దొంగలతో పాటు అక్కడ సిలువ వేశారు గొల్గొతా కొండపైన. జీసస్ క్రైస్ట్ చివరి 7 మాటలు ఏవంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుడి అని ప్రేయర్ చేశారు దేవుడు. Father, forgive them, for they know not what they do. కాళ్లకు చేతులకు మేకులు కొట్టిన వెంటనే ఈ మాట పలికారు దేవుడు. సిలువ వేయబడ్డ 2 దొంగల్లో ఒకడు మెస్సయ్య అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అని అంటే, ఇంకొక దొంగ నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని అన్నాడు. దానికి జీసస్ క్రైస్ట్, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని 2వ మాట పలికాడు. సిలువ కింద రోదిస్తున్న మేరీ మాతను చూసి తన శిష్యుడైన యోహాను చూపి, అమ్మా ఇదిగో నీ కుమారుడు మరియు ఇదిగో నీ తల్లి అని 3వ మాట చెప్పాను. జీసస్ క్రైస్ట్ 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తా అని అంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అన్నారు. అప్పుడు దేశమంతటా చీకటి కమ్మింది. జీసస్ క్రైస్ట్ 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అని అంటే వాళ్ళు చేదు ఆయన నోటికి అందించారు స్పాంజ్లో. జీసస్ క్రైస్ట్ 6వ మాటగా ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇది సమాప్తమైనది అని చెప్పారు. జీసస్ క్రైస్ట్ తన ప్రాణాన్ని వదిలే ముందు పలికిన ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మరణించారు. జీసస్ క్రైస్ట్ శిలువపై మరణం తర్వాత ఆయన దేహాన్ని గౌరవప్రదంగా సమాధి చేశారు. 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాను అని జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రకారం యూదుల నాయకులు సమాధికి రోమన్ సైనికులతో కాపలా పెట్టించారు. రాయికి ముద్ర వేశారు కూడా. శిలువపై ఉన్న దొంగతో పాటు జీసస్ క్రైస్ట్ పరదేశికి వెళ్ళారు. మరియు అపోస్తలుడైన పేతురు రాసిన ప్రకారం పాతాళానికి దిగి వెళ్ళి అక్కడ సాతానుపై విజయాన్ని చాటారు. ఆదివారం తెల్లవారుజామున జీసస్ క్రైస్ట్ మహిమకరమైన పునరుత్థానం చేశారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద అద్భుతం జరిగింది ఆ రోజు. జీసస్ క్రైస్ట్ తన గాయాలను చూపించి ఆయన సజీవుడని తన శిష్యులకు చూపించారు. 40 రోజుల పాటు వారితో పాటు భూమిపైనే నివసించారు. Go and spread the word that I have paid the price for your sins, and there is no need for animals. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడని తన శిష్యులకు ఆజ్ఞాపించారు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు అని మనందరికీ చెప్పారు యేసుక్రీస్తు. యుగ సమాప్తి వరకు సదాకాలంను మీతో కూడా ఉన్నానని యేసుక్రీస్తు మనకు హామీ ఇచ్చారు కూడా. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.